హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మారిన విలువలు శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి గారి నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి గారి మారిన విలువలు నవల ఆడియో రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు తన కుటుంబం ఉన్న పరిస్థితుల్లో తన ఉద్యోగం విషయం ప్రస్తావించడంలో లాభం లేదనుకుంది జానకి. బయటపడిన నాడే చెప్పొచ్చులే అనుకుంది. మూడవ నాటికే ఆ విషయం అన్నకు తెలిసిపోయింది. ఈ అండ చూసుకున్నా అంతలా రెచ్చిపోయావు అన్నాడు అన్న. ఆడపిల్ల ఇలా ఉద్యోగం చేయడం మన ఇంట వంట లేని పని. నీకిదేం పాడుబుద్ధే? నీ అత్తగారి చెవిన పడితే ఎంత అప్రతిష్టే అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ బుర్ర మొత్తుకుంది తల్లి. నేను నలుగురిలో పరువుగా బ్రతుకుతున్నాను. నా పరువు ప్రతిష్టలు మంట కలిపావు. వీధిలో నేను తలెత్తుకోలేని పని చేశావు. పెళ్ళైన పిల్లవి, నీకిదేం బుద్ధి అన్నాడు అన్న. నువ్వు బుర్రదించుకోవలసిన పని నేనేం చెయ్యలేదన్నయ్యా. ఒకవేళ అటువంటి పరిస్థితి ఏర్పడితే అది 20వ శతాబ్దపు ఉత్తర భాగంలో నువ్వు ఈ మాట అంటున్నందుకు అని ఎత్తిపొడిచింది జానకి. చెల్లెలు ఉద్యోగం చేయడం సూర్యారావుకు ఏమాత్రం ఇష్టం లేదు. ఆమె ప్రతిఘటనకు ఆగలేక అప్పటి మటుకు నోరు మూసుకున్నాడు. సమయం దొరికినప్పుడల్లా సణుగుతూనే ఉండేవాడు. పని ఒత్తిడి వల్ల జానకి కాస్త ఆలస్యంగా వస్తే 1,00,000 కారణాలు చెప్పుకోవలసి వచ్చేది. ఇంత చెప్పుకున్నా తిరుగుడు నేర్చిన ఆడది చెడుతుందని ఊరికే అన్నారా అనేవాడు. తిరగకుండా ఇంట్లో కూర్చుని కూడా కొందరు చెడిపోతున్నారు అనేది జానకి. ఓసర వెళ్ళిలా ఒక్కొక్క రంగు అప్పుడే కనిపిస్తున్నది. ఇది వరలో ఇంట్లో వాళ్ల మాటలకు ఇలా ఎదురు జవాబు చెప్పేదానివా అని నిలదీసేవాడు సూర్యారావు. ఇంట్లో వాళ్ళు సరైన మాట చెప్తే ఇప్పుడు కూడా ఎదురు చెప్పవలసిన అవసరం కలగదన్నయ్యా అనేది జానకి. ఏదేవైనా ఎవరు ఏమనుకున్నా తను ఉద్యోగం మానకూడదనే నిశ్చయానికొచ్చింది జానకి. తల్లి కన్నీళ్లు, అన్నగారి ఆర్భాటాలు, ఇరుగు పొరుగుల హేళనలు ఏవీ కూడా ఆమె నిశ్చయాన్ని సడలించలేకపోయాయి. జానకి మొదటి నెల జీతం పుచ్చుకున్న నాడే ఆమె అటువంటి నిశ్చయానికి రాగలిగిన సంఘటన జరిగింది. సాయంకాలం ఇంటికొచ్చేసరికి పెద్ద తమ్ముడు సాంబశివం దిగాలు పడి కూర్చున్నాడు. తన మనసులోని బాధను పైకి కనిపించనీయకుండా దాచుకోవడంలో మొనగాడని తను భావిస్తున్న సాంబు ఆ విధంగా ఉండడంతో జానకి అయోమయంగా అతని వైపు చూసింది. ఏమిట్రా సాంబు, ఏమైంది అన్నది దగ్గరగా వచ్చి. ఏం లేదక్కా, ముఖం అటు తిప్పుకున్నాడు. చెప్పరా, నాతో చెప్పేందుకేమి? అన్న ఏమైనా అన్నాడా అంటూ తమ్ముణ్ణి బుజ్జగిచ్చింది. అప్పటికీ సాంబు మాట్లాడలేదు. ఏవిరా సాంబు, ఆ పాటికి నీ కష్టం పంచుకుందికి తగనట్రా? మీరంతా నన్నెందుకిలా వేరు చేస్తున్నారు అంది బాధగా జానకి. అలాగేం అనుకోకక్కా, చెప్పిందికి కూడా ఏం లేదు. రేపు ఫైన్తో కూడా టర్మ్ ఫీజు కట్టిందికి ఆఖరి రోజు. ఎలా అవుతుందా అని ఆలోచిస్తున్నాను. అన్నయ్యతో చెప్పావా? 10 రోజుల కిందటే చెప్పానక్కా. ఈరోజు మళ్ళా జ్ఞాపకం చేశాను. ఏమన్నాడు? అప్పటి నుండి ప్రయత్నం చేస్తున్నాను, సందర్భం కాలేదురా. ఏం చెయ్యాలో తోచకుండా ఉంది అన్నాడు. వాడు మాత్రం ఎక్కడికని తెస్తాడు? అంతా వాడి మీద పడి తినేవాళ్లమే. ఆ మాట అన్నాక తన తప్పు తెలుసుకున్నాడు సాంబశివం. నువ్వు తప్ప అన్నాడు అక్కవైపు చూస్తూ. ఇక ముందు మాటేమో కానీ ఇప్పటి వరకు నేను అంతే అంది జానకి తేలికగా నవ్వుతూ. వదిలే సాంబు, ఇంకా రేపల్లా టైం ఉంది కదా, ఎలాగోలాగా కట్టేద్దాం. నువ్వేం గాభరా పడకు అంది. ఒక్కరోజు గడువియ్యమని ప్రిన్సిపాల్ గారిని బ్రతిమిలాడ వెళ్లిన సూర్యారావు జీతం సొమ్ము చెల్లించిన విషయం క్యాషియర్ నోటు మీదుగా విని క్షణకాలం ఆలోచనలో పడ్డాడు. ఎవరొచ్చి సొమ్ము చెల్లించారు అని ప్రశ్నించాడు. ఎవరో అమ్మాయి. అంతలోనే ఆ అమ్మాయి ఎవరో సూర్యారావుకు అర్థమైంది. మనసులో తేదీలు లెక్క వేసుకుని 1 నెలయింది అనుకున్నాడు. నా బ్రతుకు ఇంతకు దిగజారిందా అని బాధపడ్డాడు. ఉద్యోగం వద్దని తను వ్యతిరేకిస్తున్న చెల్లెలి మొదటి నెల జీతం తన అవసరానికి వాడుకోవలసి వచ్చిందని చిన్నబుచ్చుకున్నాడు. సంతోషంగా ఇంటిముఖం పట్టిన సాంబశివం వీధి గుమ్మంలోనే జానకిని చూశాడు. అక్కా, నువ్వు నా జీతం కట్టావా అన్నాడు ఆనందంగా. అవునరా, నిన్ననే నా జీతం అందింది. మరికొంత సొమ్ము అడ్వాన్స్గా తీసుకున్నాను అంది జానకి. ఇందులో ఆశ్చర్యపడవలసిన సంగతేముంది అన్నట్టుగా అక్కకు ఎన్నో విధాల తన కృతజ్ఞత తెలుపుకోవాలనుకున్నాడు సాంబశివం. కానీ ఒక్క మాట కూడా అతని నోటంట రాలేదు. ఆడవాళ్లు కూడా ఉద్యోగాలు చేస్తే ఎంత మంచిదో అన్నతో వాదిద్దామనుకున్నాడు. కానీ ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా అంతం చెయ్యాలో అతనికి తోచలేదు. అక్కా
అని మాత్రం అన్నాడు జానకి చేతులు పట్టుకుని. అతని కళ్ళలో నీళ్లు నిలిచాయి. తనకన్నా 2 ఏళ్లు చిన్నవాడైన చిన్నన్నగారిలా మరి 2 గుప్పెళ్ల పొడుగుతో ఎర్రగా అందంగా ఉన్న తమ్ముడి వైపు చూసింది జానకి. ఆడపిల్లల అతి సుకుమారంగా లేత గులాబీ వర్ణంతో చిక్కితే పాలు కారుతాయన్నట్టున్న బుగ్గల మీదుగా 2 కన్నీటి బొట్లు జారిపడ్డాయి. ఒక చిన్న పరిహాసాన్ని బుగ్గలు ఎర్ర చేసుకుని ఆ రక్తిను మరుగుపరచడానికి తలదించుకునే తమ్ముణ్ణి చూసి మరీ ఇంత సుకుమారమేంటి అనుకునేది జానకి. చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలు ఇంకా మరిదిగారి బుగ్గల్ని వదలనంటున్నాయి అని పరిహాసం చేసేది వదినగారు కనకం. మరీ అంత మెత్తగా ముట్టుకోకుండానే కందిపోయినట్టుంటే ఏ ఆడపిల్ల నీ ముఖం చూడకుండా ఉండాలి, కాస్త కరుగ్గాను మరి కాస్త గంభీరంగానూ ఉండాలి అనేవాడు ప్రకాశం. పోనీలేరా, చిన్నన్నయ్యని ఏ ఆడపిల్ల చూసి వరించకపోయినా నిండా భూమికి 5 అడుగుల ఎత్తైనా లేని తను పొట్టిబుడంకాయ అవతారం చూసి ఆడపిల్లలంతా నీ వెంటనే తిరుగుతారులే అనేది చెల్లెలు శాంత. ఎవరు ఎన్ని మాటలన్నా పెదవి కదపక నిదానంగా తప్పుకుపోయేవాడు సాంబశివం. ప్రాయం వచ్చిన సాంబశివం కళ్ళలో నీళ్లు చూసిన జానకికి చిన్నతనంలో అమ్మ కొడితే తన దగ్గరకు వచ్చి అక్క అమ్మ కొట్టింది అనే తమ్ముడు జ్ఞాపకం వచ్చాడు. ఈనాడు అదే ఆప్యాయతతో చి కళ్ళ నీళ్లు పెట్టుకోవడం ఎందుకురా సాంబు అని తన చీర కొంగుతో ఒత్తింది. సూర్యారావు మూలంగా అంతకు పూర్వమే సుందరమ్మ జరిగిన సంగతి తెలుసుకుంది. ఒక్క క్షణకాలం ఆమె హృదయం ఆనందంగా కేరింతలు కొట్టింది. ఆ ఇరుకు గది నిండా చల్లని గాలి నిండి పొరలుతున్నట్టుగా సంతృప్తిగా తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అది అంత మాత్రమే. మరుక్షణంలో పరువు మర్యాదల కోసం పాకులాడే మామూలు సుందరమ్మ అయిపోయింది. ఏమిటోనమ్మా, ఈ కాలంలో ఏది మంచో ఏది చెడ్డో తెలియకుండా పోతుంది. పెద్దవాళ్ళు మంచి అనుకున్న దానికి పిల్లలు దుమ్మెత్తి పోస్తారు. ఇక పిల్లలు చూసే మంచి చెడ్డలు పెద్దలకి అరక్కుండా తయారవుతున్నాయి. కళ్ళు మూసుకుని బ్రతుకులు గడుపుకుపోవలసిన తరుణం వచ్చింది నాలాంటి వాళ్ళకి. ఏమనుకుందికి మనమెవరం, అంతా దైవ నిర్ణయం అనుకుని మనసును సరిపెట్టుకుంది సుందరమ్మ. ముఖమెదురుగా తనతో అనకపోయినా అవి తనను ఉద్దేశించన్న మాటలే అన్న సంగతి జానకి గ్రహించింది. తల్లి ధోరణిలో వచ్చిన మార్పుకి ఆమె మనసు కాస్త తేలికపడింది. ఎంత గొప్ప సంఘటన అయినా నలుగురి నోళ్లలో పడి 4 రోజులు గడిచేసరికి పాతబడి అలవాటుగా మారిపోతుంది. అటువంటిది జానకి ఉద్యోగమనగా ఏం మహా గొప్ప విషయమని కలకాలం కొత్తగా నిలిచిందికి. మొదట్లో అన్నతో పాటు తిండి తిని పనిలోకి పోతున్న కూతుర్ని చూసి సుందరమ్మ కళ్ళొత్తుకొని రోజులేదు. నా తల్లి, సిరి సంపదలతో పిల్లాపాపలతో 3 పువ్వులు 6 కాయలుగా ఉండవలసిన ఈ వయస్సులో ఈ ఉద్యోగం ఎక్కడ దాపురించిందే నీకు అనేది. సాయంకాలం అలసిపోయి వాడిన ముఖంతో ఇంటికొచ్చిన కూతుర్ని చూసి మగాళ్లతో పాటు ఆడాళ్లు తగుదునమ్మా అంటూ ఉద్యోగాలకైతే ఎగబడతారు, కానీ వాళ్లకున్న బలం ఓర్పు ఉండొద్దు. కాస్త ముఖం కాళ్ళు చేతులు కడుక్కున్రా, తాగిందికేమైనా ఇస్తాను అని ఓదార్పుతో కలిపిన చివాట్లు పెట్టేది. ఆర్థికంగా కాస్త ఒడిదుడుకులు తగ్గినా సూర్యారావుకు జానకి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఇంట్లో ఏ ఖర్చుకైనా ఆమె సొమ్ము ఇచ్చిన నాడు తన అసమర్థతను చెల్లెలు వేలెత్తి చూపుతున్నట్టు బాధపడేవాడు. మా ఇంట పుట్టిన ఆడపిల్లకి 3 అన్నదమ్ముల ఉండి ఆ పాటి తిండి పెట్టలేకపోము. నీ కడుపుకి నువ్వు గడించుకోనక్కర్లేదు. అత్తవారింటికి వెళ్ళకపోతే ఇంట్లో అమ్మకి సాయంగా ఉండు అనేవాడు సూర్యారావు. అమ్మకి వదిన సాయంగా ఉందన్నయ్యా, నన్ను నీకు సాయంగా ఉండని. నీ రక్తం పంచుకు పుట్టినందుకు నీ బరువు బాధ్యతల్లో నన్ను కాస్త పంచుకొని అనేది జానకి. నీకేమయ్యా, నిక్షేపంలా గడించి పెడుతున్న చెల్లెలుండగా అందరికీ అటువంటి అదృష్టం కలిసొస్తుందా అనేవారు తోటి గుమస్తాలు వ్యంగ్య ధోరణిలో. అదృష్టమో దురదృష్టమో ఈ రివాజు జానకితో ఆగిపోవాలి. శాంతకు తగిన సంబంధం చూసి వెంటనే పెళ్లి చెయ్యాలి అనుకున్నాడు సూర్యారావు. శాంత పెళ్లి పని మీద పొరుగురు వెళ్ళి వచ్చిన సూర్యారావు చీకట్లో తడుముకుంటూ ఇంట్లో అడుగుపెట్టాడు. అమ్మా, కనకం, జానకి, అంతా ఎక్కడికి పోయారర్రా? ఇంట్లో దీపమైనా లేకుండా తలుపులు బార్లా తెరిచుంచారే? కాస్త గట్టిగానే కేక వేశాడు సూర్యారావు. అందరికన్నా ముందుగా జానకి గడిచిన గాథల గాలి దుమారంలో నుంచి తప్పుకుంది. ఎంత మర్చిపోదామన్నా మరుపున పడకుండా వెంటనంటేవి జ్ఞాపకాలే. జీవిత గతినే మార్పు చేసే సంఘటనలైతే మరీ బలంగా పట్టుకుంటాయి. తలుపుకొచ్చిన ప్రతిసారి అప్పుడే జరిగిన అనుభూతిని కలగచేస్తాయి. అప్రస్తుతమైన ఆలోచనలను పక్కకు తోసి అన్న ముందుకొచ్చింది జానకి. వచ్చావా అన్నయ్య? ఇంకా రేపు కానీ రావనుకుంటున్నాం అంది.
నా రాక మాటకేం గాని ఇంట్లో అంతా ఎక్కడికెళ్ళారు? వాకిట్లో దీపమైనా పెట్టకుండా గదిలో నువ్వేం చేస్తున్నావు? ఏదో ఆలోచిస్తూ పడుకుంటే నిద్రొచ్చిందన్నయ్యా. నీ పిలుపుతో మెలకు వచ్చింది. అమ్మా వదిన పెరట్లో ఉన్నారేమో. గూట్లో అగ్గెపెట్టి తీసుకుని లాంతరు వెలిగించింది జానకి. వాళ్ల మాటలు విని, ఎవరే వచ్చారు జానకి అంటూ వచ్చింది సుందరమ్మ. అన్నయ్య వచ్చాడమ్మా. చూడు కనకం, అబ్బాయి కాళ్ళకి నీళ్లు పట్టుకురా. కోడలికి పని పురమాయిస్తూ కొడుకు దగ్గర మంచం మీద కూర్చుంది సుందరమ్మ. అన్నయ్య, నా పరీక్ష పాస్ అయింది. సంతోషంగా శాంత విజయవార్త అందించింది. ప్రకాశందేవైంది? సూర్యారావు శాంత వైపు చూడకుండానే ప్రశ్నించాడు. శాంత ముఖం చిన్నబుచ్చుకుంది. పరీక్ష పాస్ అయిన పిల్లను అభినందించకుండా ప్రకాశం రిజల్ట్పై అన్నయ్య ఆత్రం చూపడం జానకికి బాగాలేదనిపించింది. వాడి గురించి మనం పెద్దగా ఆశలు పెట్టుకోలేదు కదా అన్నయ్య. కష్టపడి చదివి శాంత పరీక్ష పాస్ అయింది. నాకు చాలా సంతోషంగా ఉంది అంది జానకి. శాంత పరీక్ష పాస్ అయిందంటే నాకు మాత్రం సంతోషం కాదుటమ్మా. కాని చూడు, వాడు మగాడు కదా, గడించుకుని బ్రతకాల్సినవాడు. అందుకే వాడి చదువు విషయంలో నాకు ఆత్రం బెంగ. శాంతకి ఇప్పుడు 2 సంబంధాలు చూసొచ్చానా? ఏది సెటిల్ అయినా ఈ ఏడు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. అటువంటప్పుడు పాస్ అయినా పోయినా ఒకటే. ప్రకాశం లోపల అడుగు పెడుతూ అన్నయ్య మాట పూర్తి చేశాడు. ఇప్పటిదాకా ఎక్కడ తిరుగుతున్నావురా? సుందరమ్మ ప్రశ్నించింది. పరీక్ష తగలెట్టుకుని తిన్నగా ఇంటికి రావాలనేనా తోచలేదా? పాస్ అయితే చెప్పడానికి వెంటనే వచ్చి ఉండేవాడి నన్నయ్య. మన గురించి చెప్పుకుందుకేం లేదు కాబట్టి స్నేహితుల్ని కంగ్రాచ్యులేట్ చేయడానికి వెళ్ళాను. నిజంగా ఈ 7 రిజల్ట్స్ చాలా బాగున్నాయమ్మా. రమారమి నాకు తెలిసిన వాళ్ళంతా పాస్ అయ్యారు అన్నాడు ప్రకాశం. సిగ్గు లేకపోతే సరి ఆ మాట చెప్పిందికి అంది శాంత. మధ్యన నాకెందుకే సిగ్గు? రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నా నీకుండాలి సిగ్గు. అడగడమే మర్చిపోయాను. అన్నయ్య, ఏమైంది నువ్వు వెళ్ళిన పని? నేనేం పెళ్లి చేసుకోబోవడం లేదు. నే కాలేజీలో చేరతాను. నీలా ఒక్కో క్లాసు 3 ఏళ్ల చొప్పున తప్పడం లేదు కదా. అన్నయ్య నన్ను చదివిస్తాడు. నేను అక్కలా ఉద్యోగం చేస్తాను అంది శాంత అన్నయ్య ముఖంలోకి చూస్తూ. అవునమ్మా, అలాగే. ఆడపిల్లలు మీరు ఉద్యోగాలు చేసి మమ్మల్ని పోషిద్దురు గాని మేమిలా రోడ్లు సర్వే చేస్తూ తిరుగుతుంటాం అన్నాడు సూర్యారావు ప్రకాశం వైపు చూస్తూ. ఆ మాట నా గురించే అంటున్నావని నాకు తెలుసన్నయ్యా. ఇప్పుడు ఈ ఊర్లో నాకు తెలియని ఒక్క సందు లేదన్నయ్యా. నేను చూడని ముఖం ఒకటి కూడా లేదు. ఈ పరిచయాన్ని, ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చేమో అని ఆలోచిస్తున్నాను అన్నాడు ప్రకాశం. ఆలోచించు. అడుక్కు తినిందికి ఆ సందులు ఈ పరిచయాలు పనికొస్తాయి అన్నాడు సూర్యారావు కోపంగా. అన్నయ్య, ఒక్క మాట చెప్పనా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఒకరి ముందు చెయ్యి చాపి అడుక్కోను. నాకు బుద్ధి బలం లేకపోతే దేహబలం ఉంది. మీరు మీ తెలివితేటలు నమ్ముకుని బ్రతుకుతుంటే నేను నా కండలు నమ్ముకుని బ్రతుకుతాను. కండబలంతో ఏం చేస్తావోయ్? తాపీ మేస్త్రి వెనక ఇటుకలు మోస్తావా? రైల్వే స్టేషన్లో లైసెన్స్ కూలీ పని చేస్తావా? ఏదైనా చేస్తానన్నయ్య. బ్రతికిందికి ఏం చేసినా దొంగతనం, యాచన మినహా తప్పు లేదని నా అభిప్రాయం. కాయకష్టం చేయడం అవమానం కాదని మనం తెలుసుకోగలిగితే ఈనాడు మనం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య చాలా వరకు తీరిపోయి ఉండేది. మరే ఆ సమస్య లేకుండా చేసిందికే భగవంతుడు నీలాంటి మట్టి బుర్రల్ని కొందరిని సృష్టించుంటాడు. ప్రకాశం తన క్రాఫ్ట్లో చెయ్యి దూర్చి బుర్ర తడుముకుని, అన్నయ్య, నువ్వేదో అనుకుంటున్నావు గాని ఈ బుర్ర చాలా మంచిదన్నయ్యా. ఒక్క చదువులోనే సాయం చెయ్యనని మొండకేసు కూర్చుంటుంది గాని ఉండుండి ఎలాంటి సలహాలిస్తుందనుకున్నావు అన్నాడు. నిజంగానా ప్రకాశం? అంతవరకు నోరు తెరుచుకుని ప్రకాశం మాటలు ఆశ్చర్యంగా వింటున్న కనకం ప్రశ్నించింది. మరేంటనుకున్నారు వదినా? ఇక ప్రకాశం ఆర్జనపరుడు కాబోతున్నాడు. జేబులో డబ్బులు గలగల మోగవలసిందే. నిజం? నమ్మలేక మళ్ళా అడిగింది కనకం. ఎందుకా సంశయం వదినా? నేను మీతో ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? తన చిన్న మరిది ఈ వయసులోనే ఆర్జించబోతున్నాడంటే కనకం సంతోషం పట్టలేకపోయింది. చూశారా అత్తయ్య, ఇంకా చిన్నపిల్లాడనుకుంటున్న ప్రకాశం ఎంతలో పెద్దవాడైపోయాడో. అన్నకన్నా ముందు తనే ఆర్జన మొదలు పెడతాడట అంది కనకం. వదిన గారికి అక్షర లక్షలిచ్చి కనకాభిషేకం చేయిస్తాడట. తోడబుట్టిన అప్పచెల్లెలకి 2 రోజులే కొంచెం మల్లెపూలు తేరా అంటే గతి లేదు గాని. శాంత అన్నను దెప్పి పొడిచింది. కొంచెం రోజులు ఓపిక పట్టవే శాంత, నీకు కావలసినన్ని మల్లెపూలు రోజు తెచ్చి పెడతాను. అయితే మరిది, అన్ని పూలు మీ చెల్లెలికేనా? నాకేమైనా భాగం పెడతావా? ఎవరైనా మీ తర్వాతే వదినా అన్నాడు ప్రకాశం.
వదిన గారి వంక అభిమానంగా చూస్తూ. నాకు తెలుసులేవోయ్, ఈ మాటలన్నీ ఆవిడగారు వచ్చేవరకే నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది కనకం. ఏ విషయాన్ని 10 నిమిషాల పాటైనా మనసులో స్థిరంగా ఉంచలేని ప్రకాశం గడిచిన నెల రోజులుగా ఒక విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇంట్లో దానిని గురించి చెప్పకపోయినా చాలామంది స్నేహితుల సలహాలు తీసుకుంటున్నాడు. కొందరు ప్రకాశం చెప్పిన మాట వినగానే ఏదో చూడరాని వస్తువులు చూసినట్టు, వినరాని మాట విన్నట్టు అసహ్యంతో ముఖం తిప్పుకుంటున్నారు. మరికొందరు ముఖం ముందు ఏమీ అనకపోయినా చదువు సంధ్యలు లేకపోయాక ఇంకేం చేస్తాడు, వాడి నుదుట ఇలాంటిదేదో రాసుందని మాకేనాడో తెలుసు, ఉట్టి మట్టి బుర్ర అని చాటుగా హేళన చేస్తున్నారు. ఇందులో చాలా సమస్యలు ముడిపెట్టుకుని ఉంటాయి ప్రకాశం. మన బ్రతుకు మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుదామంటే కుదరదు. నలుగురి మధ్య బ్రతకవలసిన మనం వెనక ముందు అన్నీ చూసుకోవాలి. నీ విషయం నీ ఒక్కడిదే కాదు, నీ ఇంటి వారందరికీ సంబంధించింది. బాగా ఆలోచించుకుని మరీ దీనిలోకి దిగు అంటూ నిజమైన సలహా ఇచ్చారు కొందరు పరిచయస్తులు. శాంత అన్నయ్యతో వాదించి దెబ్బలాడి కాలేజీలో పియూసీలో చేరింది. ఇంట్లో అంతా ఆమె మాటను బలపరుస్తున్నప్పుడు తను కాదన్నా ఆగిపోయేది లేదనుకుని ఒప్పుకున్నాడు సూర్యారావు. కానీ శాంతకు సంబంధం స్థిరపడిన వెంటనే చదువు మధ్యలోనైనా ఆపేయాలని ఒక షరతు పెట్టాడు. అక్క సలహా మీద శాంత అందుకు ఒప్పుకుంది. ఈ రోజుల్లో పెళ్ళంటే మాటలతో పని కాదు శాంత. ఎంత డబ్బు పొయ్యాలి, ఎందరి కాళ్ళు పట్టుకోవాలి. అన్నయ్య అందులో కృతకృత్యుడయ్యేసరికి నీ చదువు పూర్తవుతుంది. ఇప్పుడు మరేమీ వాదన పెట్టుకోకు అంది జానకి. చుక్కల్ని తాకుతున్న పెళ్లి కొడుకుల ధరలు చూస్తుంటే తన చెల్లెలి కడుపుకింత అన్నం పెట్టగల అర్హత గల వీరుణ్ణి తేవడం అంత సులువైన పని కాదు. అందర్నీ వ్యతిరేకించి శాంత చదువు మానిపిస్తే ఇంటా బయట కూడా మాట పడవలసి వస్తుంది అనుకున్నాడు సూర్యారావు. 10 రోజుల కిందట అతడు తెచ్చిన సంబంధం కూడా కట్నం చాలదని తిరిగిపోయింది. పిల్లకెంత అందమున్నా అందానికి వలచి కట్నం తక్కువ చేసుకునే తెలివి తక్కువ వాళ్ళు ఈ రోజుల్లో ఎవరూ లేరని మరోమారు తెలిసొచ్చింది సూర్యారావుకు. ఇక శాంత పెళ్లి విషయంలో అతనికున్నదల్లా ఒక్కటే ఆశ. ఈ 2 ఏళ్లు గడిచి సాంబశివం BA పాస్ అయితే ప్లేడర్ రామారావు గారు పిల్లనిచ్చి పెళ్లి చేసి అల్లుడికి BL చెప్పిస్తామన్నారు. ఆయన అప్పుగానో కట్నంగానో శాంత పెళ్లికి కొంత సాయపడకపోరు. సాంబు BL పాస్ అయి ప్లేడరీ చేస్తుంటే ఆ మాత్రం అప్పు ఎలాగోలాగా తీర్చుకోలేకపోను. ఏ విధాన చూసినా శాంత పెళ్లి సాంబు చదువుతో ముడిపడి ఉంది. అప్పటి వరకు దాని కాలేజీ ముచ్చట తీరనీయడమే మంచిది అనుకున్నాడు సూర్యారావు. ఇంట్లో వాళ్ళు ఎంత పోరినా ప్రకాశం తన చదువు కొనసాగించేందుకు ఒప్పుకోలేదు. నాకొద్దు మొర్రో అంటుంటే నన్ను చదువుకోమంటారు, శాంత చదువుకుంటానంటే 1,00,000 సాకులు చెప్తారు. ఏం మనుషులర్రా మీరు అన్నాడు ప్రకాశం. శాంత ఆడపిల్లరా నాయనా, చదువుకున్నా మానినా దాని బ్రతుకు గడిచిపోతుంది. నువ్వు మగాడివి, చదువు లేకపోతే ఎలా బ్రతుకుతావు అంది సుందరమ్మ. అదే తప్పంటున్నానమ్మా. చదువు వల్ల ఏదైనా మంచి ఉపయోగం ఉంటే అది ఆడా మగ అన్న భేదం లేకుండా అందరికీ సరిగానే ఉంటుంది. చదువు కేవలం ఉద్యోగం కోసమే అనుకున్నా అది ఈ రోజుల్లో ఆడవాళ్లకి కూడా ఎంత అవసరమో అక్కని చూస్తే తెలుస్తుంది. సుందరమ్మ మనసులోనే విసుక్కుంది. అందరూ శాంతకు జానకికి పోలికలు తేవడం ఆవిడికి ఇష్టం లేదు. మొగుడు వదిలి పుట్టింట పడున్న జానకికి శుభ్రంగా పెళ్లి చేసుకుని కమ్మగా కాపురం చేసుకోవలసిన శాంతకు సామ్యమేంటి అనుకుంది. పోనీలే అమ్మా, వాడికి చదవాలని లేనప్పుడు బలవంతం చేస్తే మాత్రం వస్తుందా? వాడి బ్రతుకేదో వాడి ముఖం మీదే కనిపిస్తుంది. రెక్కలు ముక్కలయ్యేలా పనిచేసి చెమటోడ్చుకు బతకవలసిందే అంది శాంత. అప్పటి వరకు అక్కడా ఇక్కడా ఎండలో తిరిగి వచ్చిన ప్రకాశం ముఖం జేగురించి ఎర్రగా ఉంది. జుట్టులో నుంచి చెమట కాలువలు కట్టినట్టు నుదుటి మీదకి కారుతుంది. నిజం శాంత, నా బ్రతుకు నా ముఖం మీద కనిపిస్తుందంటావా? మా అందరిలోకి చిన్నదానివి, నీ మాట నిజం కావాలి. అప్పుడే వెళ్ళి అటో ఇటో తేల్చుకొస్తాను అంటూ హుషారుగా వీధిలోకి పరుగు తీశాడు ప్రకాశం. ఆ పరుగు అప్పన్న కిళ్ళి కొట్టు చేరేదాకా ఆపనేలేదు. ఏంటి పంతులుగారు, ఇంతెండలో వచ్చారు? అంతలా అలసిపోయారేంటి? ఎవరిని తరుముకుంటూ రాలేదు కదా అన్నాడప్పన్న. ఏం లేదప్పన్నా, నీతో కొంచెం మాట్లాడవలసిన పనుండొచ్చాను. అట్టే బేరం వేళ కాదు కాబట్టి తీరిగ్గా మాట్లాడుకోవచ్చని ఇప్పుడొచ్చాను. ఏది కాస్త చల్లని నీళ్ళియ్యి, ముఖం కడుక్కుని వస్తాను అన్నాడు ప్రకాశం. అప్పన్న కుండలో నీళ్లు సిల్వర్ డొక్కుతో తీసి ప్రకాశానికి అందించాడు. అలసట తీరేలా 2-3 సార్లు పుక్కిలించి ఉమ్మి ముఖం కడుక్కుని వచ్చాడు ప్రకాశం. సోడా తాగుతారా పంతులుగారు? ఐస్ పెట్లో ఉంది అన్నాడు అప్పన్న పెట్టె మూత తీస్తూ. ప్రకాశం చెయ్యి జేబులోకి వెళ్ళి తిరిగొచ్చింది.
వద్దులే అప్పన్నా, కొంచెం మంచినీళ్ళు ఇయ్యి అన్నాడు. డబ్బులకేంటి బాబు, తీసుకోండి, రేపిద్దరు గాని. అప్పన్న పెట్టెలోంచి సోడా బుడ్డి తీసి మూత తీసి ఇచ్చాడు. ప్రకాశం సోడా తాగడం ముగించాక ఇద్దరూ కబుర్లలో పడ్డారు. ప్రకాశం తన పనేంటో తెలియచేశాడు. ఒక విషయంలో నీ సలహా కావలసి వచ్చానోయ్ అప్పన్నా. ఏంటి బాబు, నాతో పరాచకాలు ఆడుతున్నారు? తమలాటి చదువుకున్నోరికి నేను సలహా ఇచ్చేపాటోడ్నా? ఇది విద్యా విజ్ఞానానికి సంబంధించిన ప్రశ్న కాదప్పన్నా, అనుభవానికి సంబంధించింది. అంతేకాక నీ సహాయం కొంత కావాలి అన్నాడు ప్రకాశం. చెప్పండి బాబూ, నాకు తెలిసిందైతే తప్పకుండా చెప్తాను అన్నాడు అప్పన్న సర్దుకుని కూర్చుంటూ. ఎక్కడ మొదలు పెట్టాలా అని కాస్తసేపు పస్తాయించి, ఎక్కడ మొదలుపెట్టినా చేరవలసిన గమ్యం తిండి, డబ్బు, జీవితమే కదా, అక్కడే మొదలు పెడతాను అనుకున్నాడు ప్రకాశం. ఆ రోజు రేషనింగ్ షాప్లో డబ్బులు లేక ప్రకాశం చెప్తున్నంతసేపు అప్పన్న అడ్డు తగలకుండా ఓపిగ్గా విన్నాడు. విన్న తర్వాత అందులోని సాధక బాధకాలను తన బుద్ధికి తోచినంత మేర ఆలోచించాడు. మా పెద్దరికాలు నేతి బీరకాయల పోలిక అప్పన్న. మమ్మల్ని మేము మోసగించుకుందికి మినహా ఎందుకు పనికిరావు. ఆ రోజు రేషన్ షాప్లో కొట్టువాడు మా పెద్దరికం చూసి బియ్యం ఇచ్చాడా? చేతిలో పడ్డ డబ్బులు లెక్క పెట్టుకుని మరీ ఇచ్చాడు. ఈ కాలంలో అంతా ధనలక్ష్మి మహిమ అప్పన్న అన్నాడు ప్రకాశం. అది సరే అనుకోండి, ఇంతకీ నన్నేం చెయ్యమంటారు? అప్పన్న చెయ్యవలసిందేంటో ప్రకాశం చెప్పాడు. సరే బాబూ, నా చేతనైనంతా చేస్తాను అన్నాడు అప్పన్న. అప్పన్న భరోసా అందుకుని ప్రకాశం హుషారుగా ఈల వేసుకుంటూ బయటకొచ్చాడు. ఆ రోజు శాంతకు మల్లెపూలు కొనాలనుకున్నాడు. అంతలో జేబు ఖాళీ అన్న సంగతి గుర్తుకొచ్చి వెనుతిరిగి వెళ్ళి అప్పన్న దగ్గర 25 పైసలు తీసుకున్నాడు. సోడా డబ్బులు ఈ సొమ్ము రేపిచ్చేస్తానప్పన్నా అన్నాడు. తొందరేంటి బాబూ అన్నాడు అప్పన్న. మరే, ఇది నీ దగ్గర అప్పుకి విఘ్నేశ్వర పూజ అవుతుంది అన్నాడు ప్రకాశం నవ్వుతూ. అప్పన్న ఇచ్చిన సొమ్ము పట్టుకుని ప్రకాశం వెళ్ళిపోయాడు. పంతులు మంచోడు, చురుకైనోడు, పాపం చదువే అబ్బకుంది అనుకున్నాడు అప్పన్న. కొందరితో స్నేహం అనుకోకుండానే ఆరంభమవుతుంది. మరికొందరితో ఎంత ప్రయత్నించినా ముఖపరిచయం స్నేహంగా మారదు. స్నేహం అన్ని సమయాల్లోనూ సమాన వయసులో సమాన ఫాయాలో ఉన్న వ్యక్తుల మధ్యనే కుదరాలనే నిబంధన లేదు. దున్నిన సారవంతమైన భూమిలో పడిన విత్తనం మొలకెత్తి ఎంత బాగా పెరుగుతుందో ఒక్కొక్కసారి రాళ్ల మధ్యన పడిలేచిన మొక్క అంతకు రెట్టింపు పెరుగుతుంది. అంత మాత్రాన రాళ్ల కుప్పల్లోనే చెట్లు నాటాలని కాదు. సమవయస్కుల మధ్య స్నేహం వర్ధిల్లేందుకు చాలా అవకాశాలుంటాయి. ఆ వయసులో గొప్ప బీద తారతమ్యం లేకుండా అందరి ఆలోచనలు, ఆశలు రమారమి ఒక్కలాగే ఉంటాయి. కొందరికి కోరిన కోరికలు తీరతాయి, కొందరికి తీరవు, అంతే తేడా. అటువంటి సామ్యం అప్పన్న ప్రకాశాల మధ్య లేకపోయినా వారి పరిచయం స్నేహంగా మారింది. అప్పన్నను ప్రకాశం చిత్రమైన పరిస్థితుల్లో కలుసుకున్నాడు. సాధారణంగా బజారు పనులు ప్రకాశమే చేస్తాడు. కానీ ఆ రోజు ఏ కారణాన్నో ప్రకాశం స్కూలు నుండి రావడం ఆలస్యమైంది. రాత్రికి బియ్యం నిండుకున్నాయని తల్లి చెప్పడంతో సాంబశివం రేషన్ కార్డు సంచి పట్టుకుని బయలుదేరాడు. అప్పటికి జానకి ఇంకా ఉద్యోగం చేయడం లేదు. నెల పూర్తి కావడానికి ఇంకా 10 రోజులు ఉన్నదనగానే ఇంట్లో డబ్బు, వస్తువులు కూడా నిండుకుండేవి. మిగిలిన 10 రోజులు అప్పో సప్పో చేసి సుందరమ్మ రోజు గడుపుకొచ్చేది. ఇన్ని బియ్యమైనా ఇంట్లో ఉంటే ఎలాగోలాగా గడుపుకోవచ్చని సుందరమ్మ ఇరుగు పొరుగిళ్లలో అప్పు చేసి సాంబశివం చేతిలో డబ్బులు పెట్టింది. గుంటూరు చాంతాడులా 1/2 మైలు దూరం వరకు వ్యాపించి ఉన్న క్యూలో కొట్టుకు ఫర్లాంగు దూరంలో తనకు స్థానం దొరికినందుకు సంతోషించాడు సాంబశివం. కొట్టు కట్టే వేళ్లకు దొరికిన వాళ్లకు బియ్యం దొరకగా మిగిలిన వాళ్లు ఆ రాత్రికి అక్కడ జాగారం చేయవలసిందే. మరునాటి ఉదయం లేచి నిలిచేందుకు శక్తి లేని వాళ్లు కూలబడిపోతే వాళ్లను మట్టుకుంటూ ముందుకు పోయేందుకైనా వెనుదీయడం లేదు మనుషులు. ఆకలి బాధ అటువంటిది. డబ్బుల్లేక కొందరు కడుపులు మార్చుకుంటుంటే డబ్బున్నా తిండి గింజలు దొరక్క కొందరు పస్తులుంటున్నారు. ఇంత ప్రయాసపడి ఆ గింజలు ఇల్లు చేరిస్తే విస్తట్లో పెట్టుకున్న అన్నం చూసి కళ్ళంట నీళ్లొస్తాయి. అవి గుర్రాలు తినే ఉలవల, వరి అన్నమా అనే సందేహం వస్తుంది తింటున్న వాళ్లకు. ఆ బియ్యం ఇచ్చేందుకైనా షాహుకారు మెహర్బానీ కావాలి. తెలిసిన వాళ్లకు కొట్టు వెనక్కు పిలిచి తొందరగా ఇస్తాడు. లేని వాళ్లకు రోజుల కొద్దీ నిలబెడతాడు. డబ్బున్న వాళ్ల దగ్గర చిత్తం చిత్తం అంటూ దరిద్రుల మీద విరుచుకు పడతాడు. ఆ ప్రదేశానికి వాడు రాజు. వాడి ఆజ్ఞ అందరూ పాలించవలసిందే. సూటిగా ముఖానికి కొడుతున్న ఎండకు చెయ్యి అడ్డుపెట్టుకుని ఓపిగ్గా నించున్నాడు సాంబశివం. తన వంతు వచ్చే వరకు. తనకు ముందున్న మనిషి వెళ్ళిపోయాక
రేషన్ కార్డు డబ్బులు శెట్టి ముందున్న బల్ల మీద పెట్టాడు. శెట్టి కార్డు వైపు సాంబశివం వైపు మార్చి మార్చి చూసి, "ఆ పుట్టబ్బాయి అన్నగారా మీరు?" అన్నాడు. "అవును" అన్నాడు సాంబశివం. "కిందటి మాట అరువెట్టి పట్టుకెళ్లారే, ఆ డబ్బులేవి?" "లేదే, మేమెప్పుడూ అరువు పెట్టం. పొరపాటుగా ఇంకెవరి గురించి అనుకుంటున్నారో" అన్నాడు సాంబశివం. "ఏటి బాబు అలా మాట్లాడతారు? వ్యాపారం చేస్తున్నవాణ్ణి అరువిచ్చిన మనిషిని మరిసిపోతే ఇంక దివాలా తీసినట్టుకే. ఆ పొట్టాయిన ఎర్రగా దుబ్బుగా బుర్ర మీద జుట్టు కాకి నిక్కరు వేసుకు తిరుగుతారు, అది పేరేంటి? నోట్లో ఆడుతుంది." షాహుకారు చేసిన వర్ణన ప్రకాశానికి సరిగ్గా సరిపోయింది. అయితే ప్రకాశం ఎందుకు అరువు పెట్టాడు? ఆ డబ్బు ఏం చేశాడు? ముందుసారి వాడు రేషన్ తేవడానికి వెళ్తున్నప్పుడు అన్నయ్య డబ్బు లెక్క కట్టి ఇవ్వడం తను చూశాడే. కనీసం ఆ విషయం ఇంటి దగ్గర ఎందుకు చెప్పలేదు? సాంబశివం ఆలోచిస్తున్నాడు. ప్రకాశం పేరు కోసం శెట్టి ఇంకా తంటాలు పడుతున్నాడు. "ప్రకాశమా?" అన్నాడు సాంబశివం. "అది గది బాబు, ఆ ప్రకాశం మీ తమ్ముడు గోరు కారా?" "అవును, మా తమ్ముడే. కానీ వాడు అరువెందుకు పెట్టాడు?" "ఏమో, నాకేడు తెలుస్తుంది." ఈ సంభాషణ సాంబశివానికి ఎంత అవాంఛనీయంగా ఉందో వెనక నిలిచిన వాళ్లకు అంతకన్నా రెట్టింపు చికాకుగా ఉంది. "ఏమిటయ్యా, ఇవ్వవలసిన డబ్బిచ్చి బియ్యం వేగం తీసుకో. నీ వెనక వాళ్ళకి మరి పనులు లేవా?" వెనక నుండి 4-5 కంఠాలు గర్జించాయి. "నేను ఈ సొమ్ము మాత్రమే తెచ్చాను. ఈ అప్పు సంగతి నాకు తెలీదు" అన్నాడు సాంబశివం మెల్లగా ముఖమింత చేసుకుని. సాంబశివం ఇటువంటి తిక్కా మొక్కిలు తిన ఎరిగినవాడు కాదు. అసలు బజారు పనులు బేరసారాలు అంటే అసలు అతనికి తెలియవు. ఆ పైన అప్పు పెట్టి బ్రతిమాలుకోవడం అతని వశంలో లేని పని. తన కాలేజీ తన చదువు తప్ప రెండో విషయం తెలియదు సాంబశివానికి. కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఇంటి దగ్గర వంచిన బుర్ర క్లాసులోనే తిరిగి ఎత్తడం. అలవాటు పడిన పేవ్మెంట్ మీదుగా నడుచుకుపోతుంటే అప్పుడప్పుడు ఎదురు వచ్చే వాళ్లను ఢీకొని వాళ్ల చేత దీవెనలు తినడం కూడా పరిపాటే. ఎప్పుడైనా కాలేజీ ఆవరణలో కాస్త బుర్ర పైకెత్తితే, "ఆ సాంబశివం, కాళ్ల కింద చీమలు చచ్చిపోతున్నాయి, దిగువ చూసుకున్నాడు" అంటూ విద్యార్థులు పరిహాసం చేసేవారు. "వాడి మెడ నరాలు తెగిపోయాయిరా, అందుకే అది అలా వాలిపోతుంది, పాపం వాడేం చేయగలడు" కృత్రిమమైన సానుభూతి చూపించేవారు కొందరు. "కాదురా, కళ్ళెత్తి చూస్తే కాంతలంతా వెంటపడతారని సాంబశివానికి భయం." ఇలా ఎవరు ఎన్ననుకున్నా సాంబశివం తన అలవాటు మాత్రం మార్చుకోలేకపోయాడు. "దానికేళ్ళండి పంతులుగారు" అన్నాడు శెట్టి ఆ సొమ్ము గల్లాపెట్టెలో పడేస్తూ. బియ్యం ఇస్తాడన్న ఉద్దేశంతో సాంబశివం సంచి ముందు పట్టాడు. "ఇంకా సాన పొద్దుంది, ఇంటికెళ్ళి డబ్బులు అట్టుకురండి" అంటూ సాంబశివం పక్కవాని కార్డు కోసం చెయ్యి ముందుకు పెట్టాడు శెట్టి. ఆ సొమ్మిచ్చేందుకే తల్లి నానా అగచాట్లు పడి నలుగురిని అడిగి లేదనిపించుకుని కొసకెలాగో తెచ్చి ఇచ్చింది. మళ్ళా ఇప్పుడు డబ్బు కావాలంటే ఎక్కడొస్తుంది? ఇంక డబ్బు దొరికేదాకా ఇంట్లో అంతా పస్తుండవలసిందే అనుకున్నాడు సాంబశివం. ఎప్పుడూ కోపమన్నది ఎరుగనివాడు ఆ సమయంలో తమ్ముడి మీద కోపం తెచ్చుకున్నాడు. తిండికి లేక ఇంట్లో అంతా బాధపడుతుంటే ఆ డబ్బు ఏ సినిమాలకో సిగరెట్లకో తగలేసి ఉంటాడు. ఇంటికి వెళ్ళాక ఈ విషయంలో కాస్త గట్టిగా చివాట్లు పెట్టాలి. మరీ ఇంత బాధ్యత రాహిత్యంగా తిరిగితే ఎలా అనుకున్నాడు. సాంబశివం నిరాశతో సిగ్గుతో తిరిగి పోబోతుంటే ప్రకాశం పరుగున వచ్చి అన్న చేతిలో నుంచి సంచి రేషన్ కార్డు అందుకున్నాడు. అన్న ముఖం చూస్తూనే డబ్బు విషయంలో శెట్టి తోలనాడి ఉంటాడని పసిగట్టాడు. "నే బియ్యం తెస్తాలే అన్నయ్య, నువ్వింటికెళ్ళు. ఈ ఎండ నీ ఒంటికి పడదు, మళ్ళా తలనొప్పి రాగలదు" అన్నాడు ప్రకాశం. సాంబశివం ఏ విషయం చెప్పకముందే ప్రకాశం అతని చేతిలోని సంచి కార్డు లాక్కుని ముందుకు పోయాడు. తోసిడిలో సాంబశివం వెనకపడ్డాడు. "ఏం పంతులు, చెప్తుంటే నీకు కాదు? మీ అన్నిచ్చిన డబ్బు పాత బాకీకి సరిపోయింది. డబ్బిచ్చి బియ్యం తీసుకుపో, నేను ఇయనన్నానా?" అన్నాడు శెట్టి చిరాకుతో. "అది సరే పోలయ్యా, పాత బాకీ చెల్లయింది కదా, ఇది తొందరలోనే సర్దేస్తాను, నెలాఖరుకి చూడు." "ఏంటయ్యా నువ్విట్లాంటి కబుర్లు చెప్తావు? మేము అరువు పెట్టమంటాడు మీ అన్న. ఈ సోదంతా నాకేటు గాని మరి అరువిచ్చేది లేదు" నిష్కర్షగా చెప్పేశాడు పోలయ్య. "చూడు పోలయ్య, నీ డబ్బు ఎగవెయ్యం. ఆ పాటి పరువు ప్రతిష్ట ఉన్నవాళ్లమే. ఏదో ఇబ్బందిలో తెలిసిన వాడివి ఆ మాత్రం సర్దకపోతే ఎలా చెప్పు" అన్నాడు ప్రకాశం. "మీ పెద్దింటోర్తనం మీ దగ్గర ఉంచుకుని నా చేతిలో సొమ్ము పెట్టి మరీ సరుకు తీసుకెళ్ళండి. డబ్బు కాడికొచ్చేసరికి అంతా పెద్దోరే" అన్నాడు శెట్టి హేళనగా. ప్రకాశం చేసేది లేక వెళ్ళిపోతుంటే అతని పక్కనున్న వ్యక్తి కొంగుముడిలో నుంచి సొమ్ము తీసి,
ఎంత ఇయ్యాలయ్యా ఈయన కార్డుకి అన్నాడు. శెట్టి కాస్త తెల్లబోయి అతని వైపు చూసి 5.5 అన్నాడు. 6 రూపాయల నోట్లు టేబుల్ మీద పెట్టి కొలువు అన్నాడు. ఇతనెవరా అని ప్రకాశం చూస్తుంటే సంచి పట్టండి పంతులుగారు అన్నాడతను. తన బియ్యం తీసుకుని లైన్ నుండి బయటకెళ్ళి నుంచున్నాడు ప్రకాశం. అవసరానికి ఆదుకున్న ఆ వ్యక్తికి తన కృతజ్ఞత తెలుపుకుని ఆ సొమ్ము ఎలా అతనికి అందచెయ్యాలో కనుక్కుందామని అతని కోసం ఎదురు చూశాడు. 10 నిమిషాల్లో ఆ వ్యక్తి బయటకొచ్చాడు. ఇంకా ఇక్కడే నిలబడ్డారా పంతులుగారు? రాత్రి వంటకి ఏ బియ్యం కామాలా, తొందరగా ఇంటికి పొండి అన్నాడు. ఇంత సహాయం చేసి కనీసం తన నుండి కృతజ్ఞతైనా ఆశించిన ఆ మనిషితో ఎలా మాట్లాడడమో ప్రకాశానికి అర్థం కాలేదు. మిమ్మల్ని ఎక్కడా చూసినట్టు. చూసుండరు బాబు, నా పేరు అప్పన్న. బజారు పక్క రావి చెట్టు సందులో నా కిల్లి కొట్టున్నది. తనని తాను పరిచయం చేసుకున్నాడు అప్పన్న. మీ సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి అన్నాడు ప్రకాశం. పెద్దోరు, మీరా మాట అనడం బాగోలేదు. మా పెద్దరికం అక్కడ చూశారు కదూ. నన్నిలా మన్నించకండి బాబు, అలవాట్లేదు, కొత్తగా ఉంటుంది. నాకంటే పెద్దవారు, మరెలా పిలవను అన్నాడు ప్రకాశం. అప్పన్నా అని పిలవండి బాబు, నన్నంతా అలాగే పిలుస్తారు. అది సరేగాని బాబు, బియ్యానికిచ్చిన సొమ్ము ఇంకో దానికోసం తగలెట్టవచ్చా? తిండి గింజలు లేకపోతే ఇంట్లో ఎంత బాధగా ఉంటుంది. అవసరం లేకపోయినా వయస్సు అప్పన్నచే ఆ మాట పలికించింది. నేను చెడు ఖర్చులు పెట్టలేదప్పన్నా. నాకు పరపతున్నదన్న ధీమాతో బియ్యానికి డబ్బు లేక ఇలాగే ఇరకాటన పడ్డా మరొకరికి అప్పిచ్చాను. ఇప్పుడు నా వంతయింది. మనిషికి లేని పరపతి డబ్బుకున్నది అప్పన్నా. అందుకే మనిషి జీవితాన్ని తన కొనగోటి చుట్టూ గిరగిరా తిప్పుకుంటున్నది డబ్బు అన్నాడు ప్రకాశం. తమరు చదువుకున్నారు, తమకు తెలియందేముంది బాబు. మనిషి బతకాలంటే డబ్బు కావాలి. మరి డబ్బుకు నిలవ డబ్బుకుంది. అందుకే డబ్బు లచ్చిందేవన్నారు. కానీ ఆ డబ్బుని ఇంటికి తెచ్చుకోవడానికి మనుషులు నానా గత్తరా తిని 4 బుర్రలు మొత్తి వాళ్ళందరూ ఏడుస్తుంటే తాము బావుకోవాలా అని అనిపిస్తుంది నాకు అన్నాడు అప్పన్న. నీలో నీతుంటే, నువ్వు నిజాయితీగా బతుకుతే దేవుడు నిన్ను చల్లగా చూస్తాడనేవాడు మా అయ్య. 4 బుర్రలు మొత్తి వాళ్ళందరూ ఏడుస్తుంటే తాము బావుకోవాలా అనిపిస్తుంది నాకు. నీలో నీతుంటే, నువ్వు నిజాయితీగా బతుకుతే దేవుడు నిన్ను చల్లగా చూస్తాడనేవాడు మా అయ్య అని ఆనాటికి ఈనాటికి రోజులు మారిపోయాయి. మనుషులు కూడా మారిపోయారు. ఆ కాలంలో పెద్దోడు చిన్నోడు అనే భేదం లేకుండా పలుగు పారా భుజాన్ని వేసుకుని చుక్క దూరకు ముందు పొలం పోయి సూర్యుడు కన్ను సాటయ్యేదాకా పాటు పడేవారు. ఇంటికొచ్చి కడుపు నిండా బువ్వ తిని కమ్మగా నిద్రపోయేవారు. ఈ రోజుల్లో యువతల కాలు అవతల పెట్టకుండా అందరి జేబులు నిండిపోవాలనుకుంటారు. కష్టపడకుండా తమింట లచ్చిందేవి గల్లు గల్లు మనాలని ఆశపడతారు. తేరగా ఇంకోటి పెడితే తినింటికి అంతా తయారే. ఈ కాసింత పని చేసి పెట్టరా, బో పెడతానంటే నా వల్ల కాదు బాబు అంటారు. మనుషులు సోమరిపోతుల్లా మారిపోతున్నారు బాబుగారు. పెట్టి పుట్టిన అయ్యల మాట కాదు కానీ నేను చెప్పేది. మాలాంటి అలగా జనం కూడా సౌఖ్యాలు మరిగి కాయకట్టం చేయడం నామోసి అనుకుంటున్నారు బాబు. నా మట్టుకు నేను చేసిందేటి? మా అయ్య వ్యవసాయం చేసి కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసి 4 కొడుకులకి 4 మడి చెక్కల పంపకం పెట్టాడు. ఆడు కళ్ళు ముయ్యగానే ఆ భూమిని అమ్ముకుని ఇక్కడ కొట్టు పెట్టామంటే పొలంలో పని చేయలేకనే కదా బాబు. నీడపట్టును కూకొని వ్యాపారం చేద్దామని పుట్టినూరు వదిలి ఇక్కడ పడ్డాను అన్నాడు అప్పన్న. వ్యవసాయం చెయ్యి, వ్యాపారం చెయ్యి, ఏది చేసినా తప్పు లేదప్పన్నా. నువ్వన్నట్టు ఏ పని చేసినా కష్టపడి చెయ్యాలి, నిజాయితీగా బతకాలి. రైతు బిడ్డని. నా తండ్రి తాతలు ఈ భూమి దున్ని బతికారు. చస్తే ఈ భూమిలో చస్తాను గాని ఇంకో పని ముట్టను అని మూర్ఖంగా ప్రవర్తించక నీకు నచ్చింది నువ్వు చెయ్యగలిగింది చేస్తున్నావు. అందులో తప్పేముంది? మీ అయ్య తనకున్న భూమిని 4గురికి పంచాడంటున్నావు. నీకు 4 బిడ్డలుంటే నువ్వు దాన్ని మళ్ళా పంపకం పెడతావు. ఇలా చీలిపోతున్న భూమి అందరికీ తిండి పెట్టలేదప్పన్నా. కొందరు భూముల్ని నమ్ముకుని బ్రతుకుతే మరికొందరు ఇతరమైన వృత్తుల్ని ఎన్నుకోవాలి. అప్పుడే కుటుంబాలు అభివృద్ధి అవుతాయి. నువ్వు భూమి వదిలి కిళ్ళి కొట్టు పెట్టావు. నీ కొడుకు ఇంతకన్నా పెద్ద వ్యాపారం చెయ్యొచ్చు అన్నాడు ప్రకాశం. నాకు కొడుకులు లేరు బాబు. ఒక కూతురున్నది, తల్లి లేని పిల్ల. అటువైపు ఎప్పుడైనా వస్తే మా కొట్టుకు రండి, మా అమ్మని సూదురుగాని. అలాగే, తప్పకుండా వస్తాను. సాధ్యమైనంత త్వరలో నీ సొమ్ము కూడా తీసుకొస్తాను అన్నాడు ప్రకాశం. సొమ్ముకి ఊరిడిసిపోతారేటి బాబు, వీళ్ళు చూసుకుని ఇవ్వండి. మరి నేను సెలవు తీసుకుంటాను. మాటల్లో మీకు ఆలస్యం అయిపోయింది. మా ముసలాళ్లతో ఉన్న సిక్కే ఇది
మాటల్లో పడ్డావంటే మరి మతే ఉండదు. ఎల్లండి బాబు, మరొత్తాను. అప్పన్న వెళ్ళిపోయాడు. అతడేం చదువుకోలేదు. పల్లెటూరులో పుట్టాడు. కిళ్ళీలు అమ్ముకుంటూ బ్రతుకుతున్నాడు. అయినా కొంతమంది విద్యావంతుల కన్నా అప్పన్నే నయం అనిపించింది ప్రకాశానికి. తోటి మానవుల పట్ల సానుభూతి, తన జీవితంలో సంతృప్తి ఉన్న మనిషి ఎప్పటికైనా బాగుపడతాడు అనుకున్నాడు ప్రకాశం. బియ్యపు సంచి పట్టుకుని ప్రకాశం ఇంట్లో కాలు పెట్టేసరికి సూర్యారావు అందరి మీద ఎందుకో ఎగిరిపోతున్నాడు. జానకి కూడా అంత వేడిగాను సమాధానాలు చెబుతున్నది. అప్పుడు జరుగుతున్న సంభాషణ ఏదైనప్పటికీ దానికి శ్రీకారం చుట్టింది తనే అని తెలుసుకున్నాడు ప్రకాశం. మారిన విలువలు శ్రీమతి ద్వివేదుల విశాలాక్షి గారి నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.